అందరికీ జై భీమ్. ఇన్ని రోజులకు మన ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి సుప్రీంకోర్టు నుంచి ఒక మంచి సంతోషకరమైన వార్త విన్నాము. అదేంటంటే 2 రోజుల క్రితం నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను. అదేంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజానికి ఓపెన్ కేటగిరీలో కూడా ఇది సీట్లు పొందే అవకాశం లభించింది. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఓపెన్ కేటగిరీలో సీటు సంపాదించి ఉద్యోగం సంపాదించుకునే అవకాశం మనకు లభించింది. ఎందుకంటే ఈ భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న క్యాస్ట్ ఏదైనా ఉందంటే బీసీ సమాజం ఉంది. ఆ బీసీ సమాజం మినిమము 60% జనాభా ఉంటుంది. కానీ వాళ్ళకు ఈ భారతదేశంలో ఎంత ఉంది? కేవలము 27% రిజర్వేషన్ మాత్రమే ఉంది. 60% మంది జనాభాకు 27% రిజర్వేషన్ సరిపోతుందా? సరిపోతలేదు. ఇది ఘోరమైనది ఇది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎస్సీ జనాభా ఎంత ఉంది? 25% జనాభా ఉంది. కానీ వాళ్ళ లెక్కలు తప్పుగా చూపిస్తున్నారు. ఈ ఎస్సీ జనాభాకు 25% రిజర్వేషన్కు ఎంత ఉంది? కేవలం 11% రిజర్వేషన్ మాత్రమే ఉంది. 25% జనాభా ఉన్న ఈ భారతదేశంలో 11% మాత్రం రిజర్వేషన్ ఉంది. ఈ ఎస్టీ జనాభా ఎంత ఉంది? 13 నుంచి 14% పెరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు 7% నుంచి 14% ఎస్టీ జనాభా పెరిగింది. మొత్తం వాళ్ళ ట్రైబల్స్ అంతా లెక్క పెట్టుకుంటే 14% ఉంది. 14% రిజర్వేషన్ ఎస్టీ జనాభా కావాలంటే అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఇది ఒక 60%, ఇది 25%, ఇది 14%. అంటే చూడు ఎంత ఈలకు ఎంత ఉంది? 7% రిజర్వేషన్ ఎస్టీలకు ఉంది. 25% ఉన్న ఎస్సీలకు కేవలము 11% రిజర్వేషన్ మాత్రమే ఉంది. అదే 60% ఉన్న బీసీలకు 27% ఉంది. అంటే ఈ మిగతా అన్నీ ఎక్కడ పోతున్నాయి అర్థం చేసుకోండి. ఇక అన్ని చర్చలకు మనం పోలేము. ఎందుకంటే సుప్రీంకోర్టుకు పోయేటం వచ్చిన కంపల్సరీ పోతాం. సుప్రీంకోర్టు నుంచి ఒక మంచి తీర్పు వచ్చింది కాబట్టి, ఒక అనౌన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చేసే క్రమంలో ఒక మంచి తీర్పు ఇచ్చారు. అదంటే ఓపెన్ కేటగిరీలో మన ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఓపెన్ కేటగిరీలో కూడా మంచి మార్కులు తెచ్చుకొని మంచి యూనివర్సిటీలలో సీటు సంపాదించుకోవచ్చు. ఉద్యోగం గ్యారంటీ ఉంటుంది. అవునా కదా? ఇంకొక విషయం చెప్తానండి. ఈ దేశంలో 3.5% ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్ ఇచ్చింది కేంద్ర గవర్నమెంట్. అదేది మోడీ ప్రభుత్వం. దాన్ని ఎవరు విమర్శించడం లేదు. కానీ ఎక్కడ కూడా ఒక రక్తపు చుక్క కూడా నిలరాలేదు. కానీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ పెంచడానికి ఎంత యుద్ధం చేస్తున్నారు చూడండి. ఎంత పోరాటం చేస్తున్నారు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో పోరాటం చేశారు. ఈనాడు ఈ బీసీ సమాజము ఎంత పోరాటం చేస్తుంది చూడు. మా జనాభా ఎంత ఉందో మాకు అంత రిజర్వేషన్ కావాలని చెప్పేసి కొట్లాడటానికి వాళ్ళకి ఎంతమంది కాళ్ళు అడ్డం పెడుతున్నారు. అదే అనమాట. అందుగురించనే ఓపెన్ కేటగిరీలో ఒక మంచి అవకాశం ఇచ్చింది ఇప్పుడు మనకు ఏది సుప్రీంకోర్టు. దయచేసి ఇది అసలు ఈ వీడియో చాలా రోజుల నుంచి చేయాలని నేను అనుకున్నాను. ఈరోజు నాకు ఛాయిస్ వచ్చింది చేసేదానికి. ఇది బాగా సంతోషమైన విషయం. ఇలా ఛాయిస్ వచ్చినప్పుడే దాన్ని మనం వినియోగించుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలారా దయచేసి మంచిగా చదువుకొని మంచి మెరుడైన 1, 2, 3 నెంబర్ 3 ర్యాంకులో నెంబర్ 1, నెంబర్ 2 ర్యాంకులో వాళ్ళైతే వస్తారో పిల్లలు వీళ్ళకు మంచి మంచి యూనివర్సిటీలలో, ఐఐటీలో ఇంకా ప్రతి ఒక్కటి మంచి మీకు అన్ని ఛాయిస్లు ఉంటాయి. దాన్ని వినియోగించుకోవాలి మనం. అవునా కదా? ఓకే. మరి ఇంకొక విషయం ఏంటంటే లేదు ఓపెన్ కేటగిరీలో బీసీలకి వద్దు, ఓసీలకు, ఎస్సీలకు వద్దు, ఎస్టీలకు వద్దు అని చెప్పేసి కొంతమంది ఉంటుండొచ్చు. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ఎన్ని జాబులు అయితే ఉన్నాయో ఇప్పుడున్న ఏది మళ్ళీ చెప్తాను. బీసీలకు 27% రిజర్వేషన్, ఎస్సీలకు 11% రిజర్వేషన్. 27, 11 ఎంత ఇది? 27, 10, 37, 38%. 38%, ఇది 7%. ఎంత? ఇది వీళ్ళకు ఎస్టీలకు 7%. 37, 38% ప్లస్ ఇవి 7 ఎంత అయితే 7 ప్లస్ 8, 7, 14, 15, 37 అంటే మొత్తం 45% రిజర్వేషన్ అవుతుంది. ఈ 45% 140% రిజర్వేషన్ ఉండగా ఇందులో 40% పోతే అలా మిగతా ఎంత ఉంటుంది? 65% రిజర్వేషన్ ఉంటుంది. 55% రిజర్వేషన్. 55% రిజర్వేషన్లో ఏమాత్రము అంటే నేను ఇక బాగా చర్చించలేను. 3.5% ఉన్న ప్రజలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది కేంద్ర గవర్నమెంట్. అగ్రకులాలకు ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాస్ట్ కింద, అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాస్ట్ కింద ఇట్లా వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇచ్చింది 10%. కేవలం 3.5%, 4% ఉన్న ప్రజలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది. అర్థం చేసుకో. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ
వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అధికారము ఇప్పుడు ఈ బహుజన సమాజం లేదు, అగ్రకులాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చేసింది. ఇక దాన్ని మనం ఇప్పుడు దాని గురించి ఏం చర్చించిన అవసరం లేదు. దాని గురించి చర్చించిన టైం వచ్చినప్పుడు వస్తుంది, అవునా కదా? అందు గురించనే దయచేసి అర్థం చేసుకోండి. వీళ్ళు 4% ఉన్న ప్రజలకు 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఈ దేశంలో 60% ఉన్న బీసీలకు కేవలము 27% రిజర్వేషన్ ఉంది. 25% ఉన్న ప్రజలకు కేవలం 11% రిజర్వేషన్ ఉంది. అవి ఏది ఎస్టీలకు ఇప్పుడు 13%, 14% పెరిగిన ఎస్టీలకు ఎంత ఉంది? 7% రిజర్వేషన్ ఉంది. అంటే ఎంత అన్యాయమో చూడండి. అందుగురించనే సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న ప్రజలందరికీ, అంటే ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆ పిల్లలకు ఛాయిస్ ఇవ్వాలని చెప్పేసి ఇచ్చింది. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని మంచి లైఫ్ ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మనం ఉండాలి. ఎందుకు అంటే అంతే మరిగా తీసుకోవాలి. ఈ కొంతమంది సోకాళ్ళు వాళ్ళు చేసే వీడియోలు మనకు సంబంధం లేదు, కానీ ఇక చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియో చేసే అవకాశం నాకు వచ్చింది, నేను చేస్తున్నాను. అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలారా దయచేసి మంచిగా చదవండి, ఓపెన్ కేటగిరీలో సీట్లు సంపాదించండి. ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీ రిజర్వేషన్ కాకుండా ఓపెన్ కేటగిరీలో మనకు ఛాయిస్ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ 2 దిక్కుల మనము జాబులు సంపాదించుకుంటే రాబోయే రోజుల్లో ఒక మంచి భారతదేశాన్ని నిర్మించగలుగుతాం. అందు గురించి అని వీడియో చేస్తున్నాను. అందరికీ పేరు పెట్టిన జై భీమ్.